హలో యూట్యూబ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. అలానే ఈ స్టోరీలు మీకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించిన క్యారెక్టర్ ఏంటో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం. అసలు వెనక ఇంత జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావు, చూసుకోవాలి కదా ఇటువంటివి అన్నీ అని సీరియస్ అవుతూ ఉంటాడు బాస్. ఎంత సీరియస్ అయినా కూడా ఏమి ఉపయోగం ఉంది? ఆల్రెడీ ల్యాబ్ మొత్తం నేలమొట్టం అయిపోయిన తర్వాత సారీ బాస్, ఇక పైన ఎప్పుడు కూడా ఇలా జరగకుండా చూసుకుంటాను అని అన్నాడు బాయ్. ఇక పైన జరగకుండా చూసుకున్న ఉపయోగం ఏముంది? ఆల్రెడీ జరగవలసింది జరిగిపోయింది కదా. మనకి ఎక్కువ ఆదాయాన్ని తీసుకొని వచ్చేది ల్యాబ్. అసలు ప్రతిదీ మనకి ఇలా ఎదురు దెబ్బ తగులుతూనే ఉంది. ఇది కూడా ఆ రుద్రనేత్రుడు చేశాడా, లేదంటే వేరే ఎవరైనా కాలేజీలో వాళ్లకు తెలిసి చేశారా? అటువంటి ఇన్ఫర్మేషన్ నీకేమైనా అందిందా అని సీరియస్గా అడుగుతాడు బాస్. లేదు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అందలేదు. ఇది రుద్రనేత్రుడు చేసిన పని అని నాకు అనిపించటం లేదు. ఎందుకంటే రుద్రనేత్రుడు ఏ పని చేసినా కూడా ఖచ్చితంగా అక్కడ తనకు సంబంధించిన ఒక లెటర్, ఒక కనుబొమ్మ గీసి పెట్టి వెళ్ళిపోతాడు. కానీ అక్కడ ఎటువంటివి కూడా కనిపించలేదు అని మన వాళ్ళు చెప్పారు. కాబట్టి ఇది రుద్రనేత్రుడు చేసిన పని కాదు, వేరే ఎవరో మన మీద కక్ష కట్టుకొని మనమంటే గిట్టని వాళ్ళు ఎవరో చేశారేమో అనిపిస్తుంది. త్వరగా తెలుసుకోవాలి ఎవరో, మనమంటే భయం తగ్గిపోతుంది ఇలాంటివి ఇకపైన జరుగుతూ ఉంటే. కాబట్టి ఆ చేసిన వాడిని కనిపెట్టి అందరికీ తెలిసే విధంగా నడి రోడ్డు మీద ముక్కలు ముక్కలుగా నరికేయాలి. అప్పుడు మన అంటే జనాల్లో భయం పెరుగుతుంది అని సీరియస్గా వార్నింగ్ ఇస్తాడు బాస్. అలాగే బాయ్, అలాగే చేస్తాను, త్వరగా అది తెలుసుకునే పనిలోనే ఉంటాను. ఇంటిలో రుద్ర కూడా అదే న్యూస్ చూస్తూ ఉంటాడు. అప్పుడే పైనుంచి కిందకు వస్తున్న రాజేంద్ర కూడా రుద్ర పక్కన కూర్చొని న్యూస్ చూస్తుంటాడు. మన నేత్ర దీని గురించి మీకు ఏదో విషయం చెప్పాడంట కదా, మరి మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఎందుకు డాడీ అని అడిగాడు. ఎక్కడరా యాక్షన్ తీసుకునేది? నాకు చెప్పింది 2 రోజుల క్రితం. నేను యాక్షన్ తీసుకోవాలి అని నిన్న సాయంత్రం ఒకరికి ఆ పని అప్పచెప్పాను. కానీ ఈలోపే ఇదిగో ఇలా జరిగిపోయింది. ఇంకేమి యాక్షన్ తీసుకుంటాం? అసలు దీని వెనక ఉన్నది ఎవరో తెలుసుకొని అసలు ఇటువంటివి జరగకుండా చెయ్యాలి అనుకున్నాను అని అన్నారు రాజేంద్ర. మీరు త్వరగా యాక్షన్ తీసుకొని ఉంటే ఎన్నో నిజాలు బయటకు వచ్చి ఉండేవి అంటూ మీరు మీ ప్రభుత్వం చెప్పుకోవటానికి నేను సీఎం కొడుకుని. కానీ నాకు అస్సలు నచ్చటం లేదు. ఏదైనా సరే చాలా లేట్గా జరుగుతుంది డాడీ. ఐ డోంట్ లైక్ దిస్. ఏదైనా ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది, ఆ అమ్మాయి పరువు తీసి నడి రోడ్డు మీద నిలబెడతారు ఈ కోర్టులు, పోలీసులు అందరూ కలిసి. ఇక అమ్మాయి న్యాయం కోసం ఏమొస్తుంది? అటువంటప్పుడు అమ్మాయి ధైర్యంగా నాకు న్యాయం కావాలి అంటూ పోరాటం ఎలా చేస్తుంది? రోడ్డు మీదకు నాకు అన్యాయం జరిగింది అంటూ ఎవరిని వేడుకుంటుంది? మీ రాజకీయ నేతలు మాత్రం ఆ జరిగిన అన్యాయాన్ని అవకాశంగా వాడుకుంటూ మీ పార్టీ వల్లే జరిగింది, మీ పార్టీ వల్లే జరిగింది అంటూ ఒకరికి ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ఉంటారు. అసలు జరిగిన అన్యాయానికి న్యాయం చేద్దామని ఏ ఒక్కరూ అనుకోరు. రాజకీయాలు అంటే అలానే ఉంటాయిరా. ఏదైనా సరే అనుకూలంగా తీసుకోవాలి అనుకుంటారు. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోరు. ఎవరైనా సరే నాకు అన్యాయం జరిగింది అంటూ వస్తే వాళ్ళకు నేను న్యాయం చేస్తాను అంటూ గొప్పగా చెప్పుకోవటానికి కొంతమంది నేతలు ఉంటే, వాళ్ళకు అన్యాయం జరగటానికి కారణం మీరే అంటూ పక్కన వాళ్ళని ఎత్తి పొడవటానికి మరి కొంతమంది నాయకులు ఉంటారు. అయినా ఈ రాజకీయాల గురించి నాకెందుకు డాడీ? అసలు ఆ కాలేజీలో ఆ ల్యాబ్ని మొదలుపెట్టింది ఎవరు? అవన్నీ డ్రగ్స్ సప్లై అవ్వడానికి కారణం ఎవరో తెలుసుకోండి. మన సాత్విక కూడా అదే కాలేజీలో చదువుతుంది. ఒకవేళ దానిని ఏదైనా జరిగితే అని అంటాడు. కానీ అసలు పూర్తిగా జరిగిన విషయం తనకు తెలిసినా కూడా తన తండ్రికి చెప్పడు రుద్ర. అవును కదా, మన సాత్విక అదే కాలేజీలో చదువుతుంది. తనకు దీని గురించి ఏమైనా తెలిసేవేమో అడక్కపోయావా అని అడిగారు రాజేంద్ర. దానికేం తెలుస్తుంది? కాలేజీకి వెళ్ళామా, వచ్చామా, ఇంట్లో దాని బావ జుట్టు పట్టుకొని పీక్కొని అల్లాడించి ఏడిపించామా, అంతకు మించి దానికి అడిగిన ఏం చెప్తుంది? పాపం చిన్నపిల్ల అని అంటాడు రుద్ర. రాజేంద్ర కూడా నవ్వుతూ నిజమే, ఈ మధ్య ఏంటో ఇక్కడికి రావటం మానేసింది అని అన్నారు. ఆ నేత్రగాడు ఇప్పుడు సాత్వికతో మాట్లాడుతున్నాడు కదా బాగా, అందుకే ఈ భావన మర్చిపోయినట్లుగా ఉంది అని నవ్వుతూ అంటాడు. అవునరా, ఆ రోజు నేత్ర మన ఇంటికి వచ్చాడు బర్త్డే రోజు, కానీ నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నీ రూమ్లో ఉన్నాడు అని సాత్విక చెప్పింది, నువ్వు రూమ్ లోపలికి వెళ్ళావు. మీరిద్దరూ మాట్లాడుకున్నారా? ఎన్నో సంవత్సరాలు అవుతుంది మీరిద్దరూ మాట్లాడుకోక. మీరిద్దరూ కలిసి ఉంటే చూడాలి అని నాకు ఉంది
ఆ రోజున జరిగినది అంతా కూడా గుర్తు తెచ్చుకొని ఇప్పుడు ఆ విషయాలన్నీ అవసరం లేదులే నాన్న, పదండి టిఫిన్ చేద్దాం, నేను కాలేజీకి వెళ్ళాలి, అలానే మీకు అసెంబ్లీ టైం అవుతుంది కదా, మరలా ఆ మీడియా ముందు ఆ బ్లాస్ట్ గురించి ఆ ల్యాబ్లో జరిగే వాటి గురించి మీకు తెలిసినా తెలియకపోయినా అన్నీ తెలిసినట్టే అక్కడ ఉండి చూసినట్టే మాట్లాడాలి కదా అని నవ్వుతూ ముందుకు కదులుతాడు రుద్ర. నీకు రాజకీయాలంటే మరీ వెటకారం ఎక్కువైపోయిందిరా అంటూ భుజం మీద చేతులు వేసి అంటాడు రాజేంద్ర. ప్లీజ్ నానా, మీరు రాజకీయాల గురించి నా దగ్గర మాట్లాడొద్దు, చాలా చిరాకు నాకు అని ఇద్దరు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని అక్కడ పనిచేసే వాళ్ళు వడ్డిస్తుంటే వద్దు అని చెప్పి వాళ్ళే ఇద్దరు ఒకరికి ఒకరు వడ్డించుకొని ఒకరికి ఒకరు గోరుమిద్దలు తినిపించుకుంటూ ఉంటారు. అక్కడ చూసే పనివాళ్ళు మాత్రం ఇంత వయసు వచ్చినా కూడా రుద్ర గారికి తన తండ్రి తినిపించాలి, నిజంగా తండ్రి కొడుకుల మధ్య ఎంత ప్రేమ ఉంది అని అనుకుంటూ మురిపంగా వాళ్ళిద్దరినీ చూస్తూ ఉంటారు. కాలేజీలో యష్మి చాలా సైలెంట్గా ఒక బెంచ్ మీద కూర్చుని ఉంటుంది. సంధ్య అక్కడికి వచ్చి, ఏంటి ఈ మధ్య అస్సలు నాతో మాట్లాడటం లేదు, ఎప్పుడు చూసినా ఇలానే సైలెంట్గా ఉంటున్నావు, ఏదో బాగా ఏడ్చినట్లుగా ఫేస్ అంతా కూడా పీక్కుని పోయి ఉంది, చూడు ఎలా ఉందో, అసలు ఏం జరిగింది, ఆ రోజు మధ్యాహ్నం కనపడకుండా పోయావు, ఆ రోజు నుంచి ఇలానే ఉన్నావు, జరిగిందేంటో చెప్పమని మేము ఎంత అడుగుతున్నా కూడా నువ్వు నోరు తెరిచి ఒక్క మాట కూడా చెప్పటం లేదు, ఏమైంది అని అడిగింది సంధ్య. ఏమీ లేదు, నార్మల్గానే ఉన్నాను అని అన్నది యష్మి. నేత్ర కూడా అప్పుడే అక్కడికి వచ్చి, ఏంటి ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటున్నట్టున్నారు, నన్ను మర్చిపోయారా అంటూ యష్మి పక్కన కూర్చుంటాడు. సాత్విక ఎలా ఉందన్నయ్య, బాగానే ఉందా అంటూ సంధ్య అడుగుతుంది. తను బాగానే ఉందిరా, తనకేమవుతుంది, గుండ్రాయిలా ఉంది, నన్ను ఎప్పుడు పీక్కొని తినటమే దానికి పని అని నవ్వుతూ అంటాడు నేత్ర. యష్మి నేత్రాన్ని ప్రేమిస్తుంది అని సంధ్యకి కూడా తెలియకపోవటంతో వాళ్ళ ప్రేమ గురించి మాట్లాడుతూ ఉంటుంది సంధ్య. అక్కడ తెలిస్తే మాట్లాడేది కాదేమో. నిజంగా మీ ఇద్దరు ఎప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారా అన్నయ్య, చూస్తుంటే చాలా థిక్కెస్ట్గా అనిపిస్తుంది. సాత్విక ఆ రోజు మిమ్మల్ని కలిసినప్పుడు కూడా మాతో మిమ్మల్ని ప్రేమిస్తున్నానని కూడా ఏమీ చెప్పనేలేదు అని అన్నది. మేము చిన్నప్పటి నుంచి ఒకే చోట పెరిగాం, మా ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంది, కానీ తను ఎప్పుడూ నాతో ప్రేమగా ఉంటుంది, నేనే తనతో ఎప్పుడూ ప్రేమగా ఉండలేదు, కొంచెం దూరం మెయింటైన్ చేస్తూ ఉండేవాడిని, ఈ మధ్య తనతో కొంచెం క్లోజ్గా మాట్లాడుతున్నాను అంటూ సిగ్గుపడుతూ చెబుతాడు నేత్ర. అబ్బో, మా వదిన గుర్తుకు రాగానే అన్నయ్యకు సిగ్గు పొడుచుకు వచ్చేస్తుంది అంటూ నేత్రకు కితకితలు పెడుతూ ఆట పట్టిస్తుంటుంది సంధ్య. నేత్ర కూడా నవ్వుతూ ఉంటాడు. వాళ్ళ మాటలు వింటుంటే ఇక్కడ యష్మికి అయితే నిప్పులు గుండం మీద కూర్చున్నట్లే ఉంటుంది. అసలు తను వినలేకపోతుంది. అప్పుడే అక్కడ నుంచి వెళ్ళాలి అని పైకి లేస్తుంది యష్మి. కరెక్ట్గా అప్పుడే అక్కడికి రుద్ర వచ్చి, ఏంటి అన్నా చెల్లెలు ఇద్దరు ఏదో సరదాగా ఆడుకుంటున్నారు అని యాటిట్యూడ్గా అంటూనే యష్మి పక్కన కూర్చుంటాడు. నేత్ర యష్మి ఇద్దరూ కూడా ఫేసెస్ పక్కకు తిప్పుకుంటే సంధ్య, ఏమీ లేదన్నయ్య, నార్మల్గానే ఇద్దరు మాట్లాడుకుంటున్నాం అని అన్నది. ఏంటి యష్మి ఇలా సైలెంట్గా ఉన్నావు, నాకోసమేనా వెయిట్ చేస్తున్నావు అని ఆమెకు మాత్రమే వినపడే విధంగా అడుగుతాడు రుద్ర. కోపంగా అతని వైపు చూస్తుంది యష్మి. అతని పక్కన కూర్చోవటం కూడా తనకి కొంచెం కష్టంగానే అనిపిస్తూ ఉంటుంది. అట్ట చూడమాకే పిల్ల, నీ సూపులు నా గుండెల్లో గుచ్చుకుంటున్నాయి అని గుండె మీద చేతులు పెట్టుకుంటాడు రుద్ర. కోపంగా మొహం పక్కకు తిప్పుకుంటుంది యష్మి. అవునన్నయ్య, ఈ మధ్య నీ ఫ్రెండ్స్ ఇద్దరూ కనిపించడం లేదేంటి, 3 రోజులు అవుతుంది అనుకుంటాను, నీ పక్కన నీ ఫ్రెండ్స్ని చూసి, ఎప్పుడు నీ వెనకే తోకల్లా తిరిగేవాళ్ళు ఇప్పుడు ఏమైపోయారు నీ తోకలు అని ఆట పట్టిస్తూ అడుగుతుంది సంధ్య. రుద్ర చాలా క్యాజువల్గా, నాకేం తెలుసు వాళ్ళ గురించి, నన్ను అడిగితే నేను ఏమని చెప్తాను అని అన్నాడు. రుద్ర మాట ఏదో తేడాగా అనిపిస్తుండటంతో నేత్ర అనుమానంగా రుద్ర వైపే చూస్తుంటాడు. వాళ్ళ చూపులను ఏమాత్రం పట్టించుకోకుండా రుద్ర యష్మి చేతిని తన చేతిలోనికి తీసుకొని ఆమె చేతి వేళ్లతో సరదాగా ఆడుకుంటూ ఉంటాడు. యష్మి తన చేతిని లాక్కోవాలి అని చూసినా, నువ్వు ఇప్పుడు చేతిని లాక్కుంటే నీ బుగ్గ మీదో లేదంటే వేరే చోట ఎక్కడైనా సరే ముద్దు పెట్టేస్తాను అని బెదిరిస్తాడు. అతనిని కోపంగా చూస్తూ అతని చేతిలో నుండి తన చేతిని విడిపించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవటానికి లేస్తుంది అతని మాటను పట్టించుకోకుండా. కానీ రుద్ర ఆమెకు అటువంటి ఛాన్స్ ఇవ్వకుండా ఆమెను ఎంత స్పీడ్గా అయితే లేచిందో అంతే స్పీడ్గా వచ్చి రుద్ర వల్లో కూర్చుంటుంది. ఆమె మెడ వంపుల్లో రుద్ర పెదవులు అచ్చు పడతాయి.
ఇదంతా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోవటంతో ఏమైంది అంటూ కంగారుగా సంధ్య నేత్ర ఇద్దరు యష్మిని అడుగుతారు. ఒకవైపు యష్మికి కన్నీళ్లు వస్తుంటాయి. వాటిని దిగమింగుకుంటూ ఏమీ లేదు అని ఇద్దరికీ చెప్పి ప్లీజ్ రుద్ర నన్ను వదిలిపెట్టు అని వేడుకుంటుంది. అబ్బా మరలా తిప్పినావు ట్యాప్ అనుకుంటూ అసహనంగా ఆమెను వదిలిపెడతాడు. యష్మి అక్కడ నుంచి స్పీడ్గా వెళ్ళిపోతుంది. సంధ్య ఎక్కడికి వెళ్ళిపోతున్నావు యష్మి అంటూ ఆమె వెనకే వెళ్ళిపోతుంది. చుట్టూ కూడా ఎవరూ లేరు అని గమనించి నేత్ర రుద్ర షర్ట్ కాలర్ పట్టుకుంటూ నిజం చెప్పరా, కరణ్ రేష్మ ఇద్దరు ఏమయ్యారు? వాళ్ళిద్దరు 3 రోజుల నుంచి కాలేజీకి రావటం లేదు. దాని వెనక ఖచ్చితంగా నీ హ్యాండ్ ఏమైనా ఉందా అని అనుమానంగా అడిగాడు. రేయ్ వాళ్ళు కాలేజీకి రాకపోతే నా హస్తం ఉంది అని అడుగుతావేంట్రా, ముందు చేతులు దిగిరా అని నేత్ర ముక్కు పట్టుకొని లాగుతాడు రుద్ర. అబ్బా ఏంట్రా బాబు. రుద్ర పక్కనే ఇంచ్ కూడా గ్యాప్ లేకుండా అతుక్కొని కూర్చొని నిజం చెప్పు, నువ్వేమీ చేయలేదు కదా వాళ్ళని? నిన్ను వదిలిపెట్టి వాళ్ళు క్షణం కూడా ఉండరు. అటువంటిది నువ్వు కాలేజీకి వస్తున్నా వాళ్ళు కాలేజీకి రాలేదు అంటే నాకెందుకో తేడా కొడుతుంది. ఇది ఖచ్చితంగా ఆలోచించవలసిన విషయమే అని అన్నాడు. నేత్ర తల మీద కొడుతూ నువ్వు నీ పిచ్చి ఆలోచనలు, అయినా నేను కూడా 2 రోజులు కాలేజీకి రాలేదు కదరా అని అన్నాడు. అవును కదా, అడగటం మర్చిపోయాను, ఇంటిలో కూడా లేవంట, ఎక్కడికి వెళ్ళిపోయావు 2 రోజులు అని అడిగాడు నేత్ర. ఈ విషయం నీకెలా తెలుసు అని ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిచి అడిగాడు రుద్ర. ఇంటికి వచ్చానులే, అక్కడ పనివాళ్ళు చెప్పారు, తమరు అసలు ఇంటి ముఖం కూడా చూడలేదు అని అన్నాడు. అవునా, రోజు చూసే ఇల్లే కదా, బోర్ కొట్టింది, అందుకే అలా సరదాగా షికారుకి వెళ్ళానులే అని స్టైల్గా బెంచ్ మీద వెనక్కి ఆనుకొని కాలు మీద కాలు వేసుకొని ఊపుతూ చెబుతాడు. నీ దగ్గర నుంచి నిజాన్ని రాబట్టాలి అంటే కుక్క తోకని సరి చేసినంత పని అయిపోతుంది, నా వల్ల అవుతుందా ఏంట్రా, ఇప్పుడు నన్ను కుక్క అంటున్నావా అంటూ నేత్ర షర్ట్ కాలర్ పట్టుకుంటాడు రుద్ర. ఏందిరా ఉన్నట్టుండి అని అంటూ ఉండగానే అప్పుడే వాళ్ళ దగ్గరికి ఒక ఇద్దరు వస్తారు. నేత్ర వాళ్ళని గమనించి తన షర్ట్ కాలర్ పట్టుకున్న రుద్ర చేతులని విసురుగా వెనక్కి నెడతాడు. రుద్రకి తనకు సంబంధం లేదు, గొడవ పడుతున్నట్లుగానే బిల్డప్ ఇస్తూ. వచ్చిన ఇద్దరు కూడా భయంగా రుద్ర ఫ్రెండ్స్ ఇద్దరు హాస్పిటల్లో ఉన్నారు కదా, ఎలా ఉన్నారు అని అడిగారు. ఇప్పుడు అదిరిపడటం నేత్ర వంతవుతుంది. హాస్పిటల్లో ఉండటం ఏంటి, ఏమైంది అని అనుమానంగా రుద్ర వైపే చూస్తూ అడుగుతాడు. ఏమో మాకు తెలియదు, రేష్మ కాలేజీకి రావటం లేదు అని ఇంటిలో అడిగితే హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పారు అంతే, అంతకుమించి మాకేమీ చెప్పలేదు ఇంటిలో వాళ్ళు కూడా. అసలు ఏం జరిగిందో రుద్రని అడిగితే తెలుస్తుంది కదా అని వచ్చాము అని వాళ్ళు కూడా రుద్రని అడగటానికి ఎంతో ధైర్యం చేసి వచ్చినట్లుగా అనిపిస్తుంది వాళ్ళ మాట తడబాటు గమనిస్తూ ఉంటే క్లియర్గా. రుద్ర చాలా క్యాజువల్గా అవునా, నాకు వాళ్ళ గురించి ఏమీ తెలియదు, నేను కనుక్కొని మీకు చెప్తాను వెళ్ళండి అని సింపుల్గా చెప్పి వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ 2 ముక్కల రుద్రని అడగటానికే భయపడిన వాళ్ళు ఇక రుద్ర వెళ్ళండి అనేసరికి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా పరుగు ఏదో రన్నింగ్ రేస్ పెట్టుకున్నట్లే. ఇక నేత్ర అనుమానం పూర్తిగా బలపడిపోతుంది. అమ్మో ఈడికి అనుమానం వచ్చింది, వీళ్ళు ఇప్పుడే వచ్చి అడగాలా నన్ను, ఎప్పుడు అడగాలో కూడా తెలియదు అని వచ్చిన వాళ్ళని తిట్టుకుంటూ సరేరా నేను క్లాస్లోకి వెళ్తాను, నా యష్మి నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అని నేత్ర బుగ్గ మీద టచ్ చేస్తూ వెళ్ళాలి అని చూస్తాడు. ఒక్కసారిగా రుద్ర చేతులు పట్టుకొని కిందకి లాగి ఎక్కడికి రా వెళ్ళేది, ఏదో జరిగింది కానీ నువ్వు ఏంటి అనేది చెప్పటం లేదు, ఏం జరిగిందో ఇప్పుడు నువ్వు చెబుతావా లేదా అంటూ పీక పట్టుకుంటాడు నేత్ర. రేయ్ ఇప్పుడు నువ్వు నన్ను చంపేస్తే నీ ఫ్రెండ్ యష్మి అన్యాయం అయిపోతుందిరా అని అన్నాడు. అది ఎందుకు అన్యాయం అయిపోతుంది రా, ఇంకా పీడ వదిలిపోయింది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది, ప్రేమ అంటూ దానిని చంపుతున్నావు కదరా పాపం అంటూ విసురుగా వెనక్కి నెట్టి అసహనంగా ఫీల్ అవుతాడు. రుద్రని ఏమీ చెయ్యలేకపోతున్నాను అని నేత్ర. అయినా నేను దానిని ప్రేమిస్తుంటే ఎందుకు ఓవర్ చేస్తుంది, నన్ను ప్రేమించకుండా నాకంటే దానికి అందగాడు డబ్బున్నవాడు నన్ను మించి ఇంకా ప్రేమగా చూసుకునేవాడు దొరుకుతాడా దానికి? రేయ్ నువ్వు చూపించేది ప్రేమ అని నువ్వు అనుకుంటే సరిపోతుందా, ఎదుటి వాళ్ళు అనుకోవాలి. రాక్షసంగా దాని దగ్గరకు వెళ్ళి నువ్వు నా దానివి అని ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసి దగ్గరకు లాక్కుంటే అది ప్రేమ అవుతుందా? మరేం చేయాలమ్మా,
ఆ, అమ్మ బాబు అంటూ గోరుముద్దలు తినిపిస్తూ కూర్చోవాలా? అవన్నీ నా వల్ల కాదు. నాకు ఇలానే ప్రేమించటం వచ్చు. అయినా అది నిన్ను ప్రేమిస్తున్నట్లుంది కదా, అందుకేనా నన్ను మర్చిపో అని చెప్తున్నావు అని కన్ను కొడుతూ అడుగుతాడు. రేయ్, అది నోరా మురికి కంప? ఏం మాట్లాడుతున్నావురా? యష్మి నన్ను ప్రేమించటం ఏంటి? తను నాకు ఒక ఫ్రెండ్ మాత్రమే. తనకి నేను ఒక ఫ్రెండ్, అంతకు మించి మా ఇద్దరి మధ్య ఏమీ లేదు. ఇంకో మాట నువ్వు ఎక్స్ట్రా మాట్లాడావు అంటే మాట్లాడటానికి నోట్లో నాలుగు కూడా ఉండదు అంటూ పంచ్ ఇవ్వటానికి పిడికిలి బిగించి ఫేస్ మీదకు తీసుకొని వచ్చి ఆపుతాడు నేత్ర. రుద్ర మనసులోనే నవ్వుకుంటూ, నువ్వనుకుంటే సరిపోతుందా? నువ్వు దానిని ఒక ఫ్రెండ్గా నా నుండి ప్రొడక్ట్ చేస్తూ వస్తున్నావు అని అనుకుంటున్నా. కానీ నా నుండి ప్రొడక్ట్ చేస్తూ ఉండేసరికి అది నువ్వు చూపిస్తున్నది ప్రేమ అనుకుని నీ ప్రేమ మాయలో పడిపోయింది. ఆ మాయలో నుంచి బయటకు వచ్చేది ఎప్పటికీ, నా ప్రేమను అర్థం చేసుకుని నా దగ్గరకు చేరేది ఎప్పటికీ అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు చెప్పరా, వాళ్ళు హాస్పిటల్లో ఎందుకు ఉన్నారు? ఏం జరిగింది? ఆ రోజు నేను వాళ్ళ నిజస్వరూపం గురించి చెప్తే నువ్వు నేను చెప్పింది అంతా చూపించింది అబద్ధం అన్నట్లుగా వాళ్ళతో నార్మల్గా మాట్లాడా. మరి ఇన్ని రోజుల తర్వాత వాళ్ళు హాస్పిటల్లో ఎందుకు ఉన్నారు అని అడిగాడు. రేయ్, నువ్వే కదరా చెప్పింది వాళ్ళు మంచి వాళ్ళు కాదు అని. అందుకే హాస్పిటల్లో పడుకోబెట్టాను. ఇక అంతకుమించి నువ్వు నన్ను ఏమీ అడగొద్దు అంటూ అక్కడి నుంచి క్లాస్ వైపు అడుగులు వేసి వెళ్ళిపోతాడు రుద్ర, నేత్రని పట్టించుకోకుండా. నేత్ర ఒక్కసారిగా రుద్ర వీపు మీద ఎక్కి, అడగొద్దు అంటే వదిలేస్తాను అనుకున్నావా? వాళ్ళు మంచి వాళ్ళు కాదు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ వద్దు అన్నాను. అంతేకాని వాళ్ళని చంపై హాస్పిటల్లో కూర్చోబెట్టు అని నేను నీకు ఎప్పుడూ చెప్పలేదు కదా, ఎందుకు ఇలా చేశావు అని అడిగాడు నేత్ర. నా ఫ్రెండ్స్, నా ఇష్టం వచ్చింది చేసుకున్నాను అంటూ తన బాడీని ఒక్కసారిగా షేక్ చేశాడు. అంతే, నేత్ర నేలని ముద్దాడుతాడు. ఒక్కసారిగా నడుం పట్టుకొని, అబ్బా, నన్ను కూడా హాస్పిటల్లో జాయిన్ చేయాలరా ఇప్పుడు ఆయన చేతిని ముందుకు చాపుతాడు, పైకి లేవటానికి రుద్రని హెల్ప్ చేయమని. నీకు ఇప్పుడు కాదు, నీ మరదలతో ఉంటుందిలే, పెళ్ళైన తర్వాత ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్ళాలి. అలాగని దానికి తోడుగా అనుకుంటున్నావేమో, కాదు, దాని టార్చర్ భరించలేక అంటూ చేతిని అందిస్తాడు నేత్రకు రుద్ర. ఏంట్రా దాని గురించి అంత భయంకరంగా చెప్తున్నావు అంటూ ఇద్దరు మాట్లాడుకుంటూనే క్లాస్ దగ్గరకు వస్తారు. అలా క్లాస్ దగ్గరకు రావటంతో ఒకరికి ఒకరికి సంబంధం లేదు అన్నట్లుగానే కోపంగా చూసుకుంటూ లోపలికి అడుగు పెడతారు. దాక్షాయిని క్లాస్లోనికి వచ్చి క్లాస్ చెప్పటం అంతా అయిపోయిన తర్వాత, రుద్ర కమ్ టు మై క్యాబిన్ అని అంటుంది. ఈవిడొకటి, ఇప్పుడు నేనేం చేయలేదు కదా, అయినా కూడా నన్నెందుకు పిలుస్తుంది? నన్ను తిట్టాలి అంటే మాత్రం ఏమో ముందే ఉంటుంది అని అనుకున్నాడు. వెళుతున్న రుద్ర చేతులు పట్టుకొని, నువ్వు చేసింది మేడంకి తెలిసిందా అని భయంగా అడుగుతాడు నేత్ర. మరలా కొడుతుంది ఏమో అని. ఏమో, ఎవరికి తెలుసు, ముందు చేయొదులు బే అని నేత్ర చేతిలో నుంచి చేతిని లాక్కొని దాక్షాయిని దగ్గరకు వెళ్తాడు రుద్ర. రుద్ర దాక్షాయిని దగ్గరకు వెళ్ళి సుమారు అరగంట సేపు మాట్లాడి అప్పుడు బయటకు వచ్చి అసహనంగా, ఎవరికీ తెలియనివి కూడా ఈమెకు మాత్రం తెలుస్తాయి, ఎలా తెలుస్తాయో ఏంటో, అయినా ఆ రేష్మకి యాక్సిడెంట్ అయినట్లుగా ఏమో చూసిందా ఏంటి, ఆ బొక్కలే అనుకొని క్లాస్ వైపు వెళ్ళిపోతాడు. సంధ్య కర్రీ ప్రిపేర్ చేస్తూ, అమ్మ, రుద్ర అన్నయ్యను నువ్వు ఎందుకు విడిగా కలిసావు? అన్నయ్య ఏదైనా తప్పు చేశాడా? నువ్వు మందలించడానికి పిలిచావా అని అడిగింది. ఏంటి, ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో నీకు చెప్పాలా అని అడిగింది దాక్షాయిని. అది కాదమ్మా, ఎవ్వరి మాట వినని అన్నయ్య నీ మాట వింటున్నాడు కదా. అన్నయ్య ఎప్పుడైనా తప్పు చేస్తేనే కదా నువ్వు అలా పిలిచి తప్పు అంటూ చెప్పి మందలించేది. అప్పుడప్పుడు కొడతావు కూడా అనుకో అని తలదించుకొని దాక్షాయిని చూస్తుంది. తప్పు అన్నట్లుగా మాట్లాడుతుంది. నేనేమీ కావాలి అని కొట్టను, రుద్ర చేస్తున్న తప్పులకి శిక్ష వేస్తున్నాను అంతే. రుద్ర యష్మి ఇంటి ముందు నిలబడి లోపలికి ఎలా వెళ్ళాలి? డైరెక్ట్గా వెళితే మా అత్త భయంతో గుండాగి సచ్చూరుకుంటుందేమో నన్ను చూసి. ఆ రోజు నన్ను భరించలేకపోయింది, ఇక ఇప్పుడు ఎలా భరిస్తుంది? లోపలికి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే యష్మి తన రూమ్ బాల్కనీ డోర్ తెరుచుకుంటుంది. ఐడియా, పై పట్టుకుని దాని రూమ్లోనికి చేరిపోతే సరిపోలే అనుకుంటూ వెంటనే ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు. యష్మి బాల్కనీలో నిలబడి అమావాస్య అయ్యి కనిపించని చంద్రుడిని వెతుకుతుందా అన్నట్లుగా ఆకాశం వైపే చూస్తూ ఉంటుంది. రుద్ర ఆమె దగ్గరగా వచ్చి, ఏంటి చూస్తున్నావు? పక్కన ఒకడు వస్తున్నాడు, వాడికి హెల్ప్ చేద్దాం అని ఏమీ లేదా అని ఆయాసంతో అంటూనే, ఏం కనిపిస్తుందేంటి ఆకాశంలో అని అడిగాడు.
అప్పటి వరకు రుద్రని చూడని యష్మి అతని మాటకి ఒక్కసారిగా అతను అక్కడ కనపడటంతో గట్టిగా అరుస్తుంది. బుజ్జి తల తగులు. రేవతి ఏమైందమ్మా అంటూ ఆ రూమ్ డోర్ కొడుతూ ఉంటారు. రుద్ర ఒక్కసారిగా ఒక్క దూకులో పైకి వచ్చి, ఏంటి ఎందుకు అరుస్తున్నావు, నేనే కదా వచ్చింది అంటూ ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి, వెళ్ళు ముందు డోర్ ఓపెన్ చేయి, పగలగొట్టుకుని మరీ లోపలికి వచ్చే విధంగా ఉన్నారు అంటూ తను దర్జాగా లోపలికి వస్తాడు. యష్మి భయంగా, నువ్వేంటిక్కడ, నిన్నిక్కడ అమ్మా నాన్న చూశారు అంటే ఇంకేమైనా ఉందా, ప్లీజ్ వెళ్ళిపో, ఇక్కడ వద్దు అని అన్నది. ఎక్కడికి వెళ్ళేది, నాకు నిన్ను చూడాలి అనిపించింది. ఈరోజు కాలేజీలో నిన్ను నేను కదిలించలేదు కదా, మరి ఇక్కడికి కూడా వద్దంటావేంటి. ఇటువైపు వాళ్ళు డోర్ ఎక్కువగా కొడుతూ ఉండటంతో ఇక తప్పక రుద్ర వైపే చూస్తూ డోర్ ఓపెన్ చేస్తుంది. డోర్ ఓపెన్ అవ్వటం ఆలస్యం. రేవతి కంగారుగా, ఏమైంది, ఎందుకు అలా అరుస్తున్నావు అని అడుగుతుంది. అది అమ్మా అంటూ నిదానంగా తల వెనక్కి తిప్పుతుంది. అక్కడ రుద్ర లేకపోవటంతో ఆశ్చర్యంగా అనిపించి మరొకసారి రూమ్ అంతా కూడా చూసి ఎక్కడా రుద్ర కనిపించకపోవటంతో గట్టిగా ఊపిరి పీల్చుకొని, ఏమీ లేదులే అమ్మా అంటుంది. అదేంటి మేము అడుగుతుంటే రూమ్ అంతా అలా చూస్తున్నావు, ఏమైంది అని కంగారుగా అడిగింది రేవతి. అది బల్లి మీద పడింది, అందుకని అరిచాను, ఇప్పుడు అది కనిపించటం లేదు, అదే చూస్తున్నాను అని తడబడుతూ చెప్తుంది. చిన్న బల్లికి భయపడుతున్నావా, సరే జాగ్రత్తగా పడుకో, ఇక నువ్వు అరిచేసరికి ఏమైందో ఏంటో అని కంగారు పడుతూ వచ్చేసా అని రేవంత్ యష్మి తల మీద చెయ్యి వేసి చెబుతూ గుడ్ నైట్ అంటారు. సరే నాన్న, గుడ్ నైట్ నాన్న, గుడ్ నైట్ అమ్మ అని ఇద్దరికీ చెప్పి నవ్వుతూ అతి కష్టం మీద వాళ్ళిద్దరికీ బాయ్ చెప్పేసి తలుపు వేస్తుంది. ఆమె మనసు లోపల ఉన్న ఫీలింగ్ ఏంటో ఆమెకే తెలియదు. నిజంగా రుద్ర వెళ్ళిపోయాడు ఏమో అని ఒక్క క్షణం బాధ కలుగుతుంది. ఆ బాధ ఎందుకో సమాధానం లేదు. వాళ్ళిద్దరూ కూడా ఏమీ కాలేదు అని సైలెంట్గా వాళ్ళ రూమ్లోనికి వెళ్ళిపోతారు. రుద్ర కనిపించడం లేదు అంటే వెళ్ళిపోయి ఉంటాడు అనుకొని తలుపు వేసి కళ్ళు మూసుకొని గుండెల మీద 2 చేతులు పెట్టుకొని గట్టిగా గాలి పీల్చుకుంటుంది. అలానే తలుపుకి వెనక్కి ఆనుకొని నిలబడి, ఏంటి నేను కనబడటం లేదు అని రిలాక్స్ ఫీల్ అవుతున్నావా అని వాయిస్ ఆమె పక్క నుంచి తన చెవిలో క్లియర్గా వినపడుతుంది. కళ్ళు తెరిచి పక్కన ఉన్న రుద్రాన్ని చూసి, నువ్వు వెళ్ళిపోలేదా, ఎక్కడ ఉన్నావు ఇప్పటి వరకు అని భయంగా కంగారుగా తలుపుకి గడి కరెక్ట్గా పెట్టానో లేదో అని చూసుకుంటూ తన తల్లిదండ్రులు వస్తారు ఏమో అని భయంతో అడుగుతుంది. లేదు, నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను అంటూ ఆమె చేతిని పట్టుకొని దగ్గరకు తీసుకొని వెనక నుండి హత్తుకొని అతని బుగ్గతో ఆమె బుగ్గని టచ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు రుద్ర. ఆమెకు చాలా కష్టంగా ఉంటుంది. నన్ను వదిలిపెట్టు ప్లీజ్, మా అమ్మ వాళ్ళు చూస్తే బాగోదు అంటూ అతని నుంచి విడిపించుకోవాలి అని ట్రై చేస్తుంది. కానీ అతని పట్టు ముందు ఆమె ప్రయత్నం వృధా ప్రయాసే అవుతుంది. కానీ అతని నుంచి ఇంచు కూడా కదలదు. పాపం ఆమె అంతగా గింజుకుంటూ ఉండటంతో తనకి జాలిగా అనిపించి, సరే వదిలిపెడుతున్నాను అంటూ బుగ్గ మీద అతని పెదవులతో తడి చేసి ఆ తర్వాత వదిలిపెడతాడు రుద్ర. అతను తడి చేసిన బుగ్గ మీద చేతితో అలానే డ్రెస్తో గట్టిగా రుద్దుకుంటూ, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ తలుపు వైపు చూపిస్తుంది చేతిని. ఓకే, నువ్వు వెళ్ళిపోమన్న తర్వాత ఇక్కడెందుకుంటాను, ఇటే వెళ్తాను అని తలుపుకు పెట్టిన గడి ఓపెన్ చేస్తూనే ఆమె వైపు కన్నింగ్గా నవ్వుతూ చూస్తాడు రుద్ర. వెళ్ళిపోమ్మంటే ఎందుకు నవ్వుతున్నాడు ఈ రుద్ర, అదీ కాక వెళ్ళిపోతాను అని నాతోనే డైరెక్ట్గా అంటున్నాడు కదా అని ఆలోచిస్తూ అప్పుడు రుద్ర ఏం చేస్తున్నాడో అర్థం చేసుకుని ఒక్కసారిగా అతనికి తలుపుకి మధ్యలోనికి వచ్చి, ఇటు కాదు, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావో అలానే వెళ్ళిపో, నువ్వు ఇటు తలుపు తీసుకొని వెళితే మా అమ్మ నాన్న చూస్తారు. ఆమె స్వయంగా అతన్ని చేతిలోనికి చిక్కినట్లుగా అలా అతని ముందుకు రావటంతో నవ్వుతూ ముక్కు పట్టుకొని లాగుతూ, ఏంటి నువ్వే కదా వెళ్ళిపోమ్మన్నా, వెళతాను అంటే ఎటు వద్దు అంటున్నావు, ఏంటి సంగతి, నేను ఇక్కడ ఉండటం నీకు నచ్చుతుందా, ఏదో నువ్వు వచ్చిన టెన్షన్ కంగారులో ఏం మాట్లాడుతున్నానో అర్థం కాక వెళ్ళిపోమ్మని చెప్పాను, ప్లీజ్ నువ్వు బాల్కనీలోనికి ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపో అంటూ దండం పెడుతుంది అతనికి. 2 చేతులు పైకి ఎత్తి ఒళ్ళు విరుచుకుంటూ, నాకు అస్సలు వెళ్ళాలని లేదు తెలుసా, నీతోనే ఈ నైట్ అంతా టైం స్పెండ్ చేయాలి అని ఉంది. ఇక ఆమెకు కోపం వచ్చి, సిగ్గులేదా ఇలా రాత్రిపూట ఒక అమ్మాయి రూమ్లోనికి రావటానికి, నీ దగ్గర నాకెందుకే సిగ్గు అంటూ ఒక 2 అడుగులు వెనక్కి వేస్తాడు రుద్ర.
ఇంకా రుద్ర వెళ్ళిపోతాడు అనుకొని గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంది యష్మి. వెంటనే ఆమె చేతిని పట్టుకొని గిర్ర గిర్ర 2 రౌండ్లు తిప్పి వెంటనే చేత్తో ఎత్తుకొని బెడ్ మీద ఆమెను జాగ్రత్తగా పడుకోబెడతాడు. ఇదంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోవటంతో అసలు ఏం జరిగిందో అర్థం కాని అయోమయంలో ఉండిపోయి అలా రుద్ర బెడ్ మీద పడుకోబెట్టిన తర్వాత చూస్తే తన మీద రుద్ర ఉంటాడు. రేయ్, ఏం చేస్తున్నావురా నువ్వు? ఇలా నా మీద పడితే నేను ఎలా మోస్తాను రా నీ బరువుని? నీకు దండం పెడతాను, వెళ్ళిపోరా ఇక్కడి నుండి అని ఏడుపు మొహంతో అంటుంది యష్మి. సరే సరే వెళ్తానులే అంటూ అప్పటి వరకు ఆమె మీద తన బరువు అంతా ఉంచినవాడు కాస్త పక్కకు పడుకొని ఆమె గుండెల మీద తలపెట్టుకొని, నేను అడిగిన క్వశ్చన్కి నువ్వు ఇంకా ఆన్సర్ చెయ్యనేలేదు, నువ్వు ఆన్సర్ చెప్పు, నేను అప్పుడు వెళ్తాను అని అన్నాడు. ప్రశ్న లేదు, సమాధానం లేదు అంటూ తన గుండెల మీద ఉన్న అతన్ని నెట్టేస్తూ కోపంగా అంటుంది యష్మి. అప్పటి వరకు ఆమె మీద తల మాత్రమే పెట్టినవాడు ఇప్పుడు ఆమె నడుము చుట్టూ చేతిని వేసి, నువ్వు ఆన్సర్ చెబితేనే నా కాలు ఈ ఇంటి నుంచి బయటపడుతుంది, లేదంటే ఇక తర్వాత ఏం చేస్తానో నాకే తెలియదు అంటూ చిలిపిగా ఆమె నైట్ డ్రెస్ కొంచెం పైకి జరిపి నడుం మీద చేతిని తాగిస్తాడు. ఇక అంతే, అలా నోరు తెరుచుకొని కళ్ళు పెద్దవి చేసి ఉండిపోతుంది. తన మనసు మాత్రం ఆ స్పర్శను అంగీకరిస్తుంది, కానీ బ్రెయిన్ మాత్రం ఆ స్పర్శని యాక్సెప్ట్ చేయలేక ఇబ్బంది పడుతుంది. ఆమె అలా ఎందుకు ఉందో అర్థం చేసుకొని నడుం మీద ఉన్న చేతిని తీసి నోరు మూసి, నేను నీ రూమ్లోనికి వస్తే మీ అమ్మ వాళ్ళు లోపలికి వచ్చి ఏమైంది అని అడిగితే రుద్ర వచ్చాడు అని ఎందుకు చెప్పలేదు? ఆ ప్రశ్న తనకు తానే వేసుకుంటుంది. కానీ తనకే అర్థం కాదు ఎందుకు చెప్పలేదు, అలా ఎందుకు చెప్పలేకపోయాను అని. తను కూడా ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ఆన్సర్ తనకు తెలిసి తెలియక అలా తను అనుకున్నది అవును కాదు అన్నట్లుగా మైండ్లో గిలా గిలా కొట్టుకుంటూ ఉంటుంది. ఏంటి, నేను అడిగిన దానికి ఆన్సర్ చేయకుండా అలా సైలెంట్ అయిపోయావు అని గుండెల మీద ముద్దు పెడుతూ అడుగుతాడు. ఆమె ఒక్కసారిగా అదిరిపడి అతనిని పక్కకు నెట్టి లేచి నిలబడి, నువ్విక్కడ నుంచి వెళ్తావా లేదా అని సీరియస్ అవుతుంది. వెళ్తానులే, ఇక్కడే ఎందుకు ఉంటాను, అయినా నువ్వు నా దానివి, ఇక ప్రతిరోజు వస్తూనే ఉంటాను అని తను బెడ్ దిగి ఆమెను దగ్గరకు తీసుకొని ప్రేమగా నుదుటి మీద ముద్దు పెట్టి, బాగా ఆలోచించు, నేను అడిగిన క్వశ్చన్ కాలేజీలో నువ్వు నాకు ఆన్సర్ చెప్పాలి, చెప్పలేదు అనుకో రేపు మళ్ళీ కరెక్ట్గా ఇదే టైంకి నేను ఇక్కడికి వస్తాను అని అన్నాడు. అతను చెప్పే మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ అతనిని వెనక నుంచి నెడుతూ బాల్కనీలోనికి తీసుకొని వెళ్ళి అక్కడ వదిలిపెట్టి తలుపు వేసేస్తుంది. అతను యష్మి ఇబ్బంది బాధని చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. యష్మి బెడ్కి మధ్యలో కూర్చొని గోర్లు కొరుక్కుంటూ, అవును నేనెందుకు అమ్మ వాళ్లకు ఈ విషయం చెప్పలేకపోయాను? అలా చెబితే రుద్రను తిట్టి బయటకు పంపించేవాళ్ళు కదా, నేను అలా చెప్పకపోవటం వల్లే కదా రుద్ర ఇలా నాతో బిహేవ్ చేస్తున్నాడు. అంటే రుద్ర మా అమ్మ వాళ్లకు కనపడితే నన్ను తప్పుగా అనుకుంటారనా, లేదంటే ఆ టైంలో ఆడపిల్ల ఇంటిలో ఒక అబ్బాయి ఉంటే బాధపడతారు అని నేను చెప్పలేదా? ఇంతేనా, ఇంతకు మించి వేరే ఏదైనా నా మైండ్లో ఉందా? లేదంటే నా మనసు అతడిని యాక్సెప్ట్ చేస్తుందా, అందుకే చెప్పలేకపోయానా అని రకరకాలుగా తన మైండ్ మనసు ఆలోచనలతో ఎప్పటికో నిద్రపోతుంది యష్మి. సాత్విక కాలేజీలో ఎవరినో వెతుకుతూ ఉంటుంది. ఎవరిని మరి వెతుకుతుందో సాత్విక. నేహ సాత్విక ఎవరిని వెతుకుతుందో గమనించి, ఏంటే ఎవరినో వెతుకుతున్నట్లున్నావు, ఏమైనా పోగొట్టుకున్నావా అని అడిగింది. అది నీకు తర్వాత చెప్తానులే అంటూ అటు ఇటు చూస్తూ కాలేజీ అంతా ఆగకుండా కాలుగాలిన పిల్లిలా తిరుగుతూనే ఉంటుంది ఆపకుండా. మన కాలేజీలో ల్యాబ్ పేలిపోయింది అని దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటే అందరూ, నువ్వు మాత్రం ఏం వెతుకుతున్నావు, కొంపదీసి బాంబు కాలేజీలో ఎవరైనా పెట్టారా అని ఆలోచిస్తున్నావా? మీ బావ అలా పెట్టలేదులే, ఓన్లీ ల్యాబ్ మీద మాత్రమే అగ్గిపుల్ల వేశాడు, అందులో ఉన్న కెమికల్స్ వల్ల అది కాలిపోయింది అంతే అని సింపుల్గా చెప్పింది నేహ. కోపంగా నీ అంటూ నేహ మీదకు 2 చేతులు ఎత్తి, నేను వెతుకుతుంది అగ్గిపుల్ల కోసం కాదు, ఆ కిషోర్ గాడి కోసం. ఈరోజు కాలేజీకి వచ్చాడా రాలేదా, ముందు నాకు ఆ విషయం చెప్పు అని అన్నది. కిషోర్ ఎందుకు అని అంటూనే, నేను వాడిని క్యాంటీన్లో చూసినట్టు గుర్తు, పాపం ఈరోజు ఇంట్లో టిఫిన్ చేసి రాలేదంట, అక్కడే టిఫిన్ తింటున్నాడు అని వేరే ఫ్రెండ్ చెబితే విన్నాను అని అన్నది. అక్కడ ఉన్నాడా చెప్తా అంటూ స్పీడ్గా తన క్యాంటీన్ వైపు వెళ్తుంది.
అక్కడ కిషోర్ మిగిలిన ఫ్రెండ్స్ అందరితో కూడా కలిసి ఆ ల్యాబ్ గురించి మాట్లాడుతూ తింటూ ఉంటాడు. అప్పుడే తినటం అయిపోయిన కిషోర్ దగ్గరకు వచ్చి ఒక్కసారిగా సడన్గా అతని తల మీద గట్టిగా ఫోర్స్గా కొడుతుంది. కిషోర్ వెంటనే ముందు ఉన్న ప్లేట్లోనికి తన మొహం వెళ్ళి అతుక్కొని పడిపోతాడు. అంత ఫోర్స్గా కొడుతుంది సాత్విక. మరి అంత కోపంలో ఉందో ఏమో. ప్లేట్లో మిగిలిన చట్నీ అంతా కూడా అతని ఫేస్ మీదే ఉండిపోతుంది. అతని ఒక్కసారిగా తలపైకెత్తి కళ్ళకు అడ్డంగా ఉన్న చట్నీని ఎడమ చేతితో తీసుకుంటూ ఎవడ్రా నన్ను కొట్టింది అని కోపంగా అడుగుతాడు. ఎదురుగా సాత్విక అమ్మూరులా కనిపిస్తూ ఉండటంతో ఏమైంది అని గుటకలు మింగుతూ కోపం పైకి చూపిస్తున్న లోపల ఏదో అనుమానం తనకి కలుగుతూనే ఉంటుంది. ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం.